హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ చెఫ్. మనం సమ్మర్ వచ్చిందంటే చాలు విరివిగా దొరికేది పుచ్చకాయ. సో ఈ వాటర్ మిలన్ని డిఫరెంట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక గుంట ఉండే గెంట ఉంటుంది కదండి, సాంబార్ గెంట అంటారు. ఇది తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయండి. ఐస్ క్రీమ్స్ క్యూబ్స్ ఉంటాయి కదా, అలా వస్తాయి అన్నమాట. సో ఇలా మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ తినడానికి కూడా ఇష్టపడతారు. మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు లోపల జ్యూస్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. ఆ జ్యూస్ కూడా వేస్ట్ చేయక్కర్లేదు, అది కూడా మనం తాగేయచ్చు. పుచ్చకాయ విత్తనాలు అనేవి తినడం వల్ల మంచి ప్రోటీన్ అనేది అందుతుందండి. సో అవి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పుచ్చగింజల పప్పు అని చెప్పేసి పావు కేజీ 250 అమ్ముతున్నారు కదా బయట. సో వీటిని బయట పడేయకోకుండా తినేసేసి వాటిని కూడా మనం ఎండబెట్టుకొని ఉపయోగించుకోవచ్చు, లేదా తినేయచ్చు డైరెక్ట్గా. ప్రోటీన్ అనేది అందుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ అదే పుచ్చకాయలోకి బౌల్ లాగా తయారైంది కదా పుచ్చకాయ బౌలు, సో దానిలో పెట్టేసేసారనమాట. మిగిలిన జ్యూస్ని కూడా పైన వేసేసేసి తినేయటమే. చాలా టేస్టీ పుచ్చకాయ అయితే రెడీ అవుతుంది. అది కూడా డిఫరెంట్ వేలో కట్ చేసామన్నమాట దీన్ని. సో చూసారా ఎంత బాగుందో. సో ఇది ఇప్పుడు నేను తిని చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చలవ చేస్తుందండి రోజు పుచ్చకాయ తినడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా డిఫరెంట్గా కట్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.